అదే జరిగితే నేను నీ మీద పెట్టుకున్న నమ్మకం నిజం అని నమ్ముతాను. అలా జరగకపోతే అసలు నమ్మకం అనే మాట మీదే నమ్మకం పోతుంది. ఇదేంటక్షయ, శివరాం మాటలు వింటూ ఉంటే మళ్ళీ ఇంకేం కొత్త తలనొప్పి వస్తుందా అని భయంగా ఉంది. ఎందుకమ్మా భయం? నాన్నగారి కుటుంబం ఎలాంటిదో శివరాం గారు ఈరోజు సగమే చూశారు. రేపు మనం కోర్టులో చూపించే సాక్ష్యాలతో వాళ్ల నిజస్వరూపాలు మొత్తం బయటకొస్తాయి. దాంతో ఇన్నాళ్లు తాను ఎంత భ్రమలో ఉన్నారో శివరాం గారు తెలుసుకుంటారు. ఈ ఇంటిని వదిలి నన్ను తీసుకుని మా ఇంటికి వెళ్తారు. మేము కలవడమే కాదు, మావయ్య గారి కుటుంబం కూడా కలుస్తుంది. రేపటి రోజు మనం ఎప్పటికీ మర్చిపోలేం. ఇప్పటికే ఎన్నో కష్టాలు చూసావు. మళ్ళీ నీ జీవితంలోకి ఎలాంటి చీకట్లు రాకూడదని కోరుకుంటున్నాను. అన్నీ మనకి అనుకూలంగా జరుగుతున్నాయి. కొత్తగా మనకి ఇంకే సమస్యలు రావమ్మా. డాక్టర్, మా కీర్తికి ఎలా ఉంది? తనకే ప్రాబ్లం లేదు కదా? హెల్త్ పరంగా తనకే ప్రాబ్లం లేదు. ఓవర్గా ఎమోషన్ అవడం వల్ల స్పృహ కోల్పోయిందంతే. కానీ ఏంటి డాక్టర్, అంతా ఓకే అంటూనే ఏదో డౌట్గా మాట్లాడుతున్నారు? చెప్పండి డాక్టర్. మీ అమ్మాయికి మ్యారేజ్ అయిందా? లేదు. ఎందుకు? చూడండి, మీ అమ్మాయిని టెస్ట్ చేస్తుంటే మాకు ఒక డౌట్ వచ్చింది. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇంకొక టెస్ట్ చేసాం. మా డౌట్ నిజమైంది. ఏంటా డౌట్? షీ ఈజ్ ప్రెగ్నెంట్. నో డాక్టర్, నో. మీరెక్కడ పొరపాటు పడ్డారు. మరోసారి చెక్ చేయండి ప్లీజ్ డాక్టర్. మరోసారి చూడండి ప్లీజ్. వరలక్ష్మి గారు, ఇదొక ఆడపిల్ల విషయం. అయినా ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునేంత టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో హాస్పిటల్లో రాంగ్ ఎలా జరుగుతుంది? ఎంగేజ్ లో హెల్తీగా ఉండే అమ్మాయి ఎమోషన్ అయితే కళ్ళు తిరిగి పడిపోవాల్సిన అవసరం ఏముంది? ఆ డౌట్ తోనే టెస్ట్ చేసాం. అప్పుడే కన్ఫర్మ్ అయింది. మీ అమ్మాయి ప్రెగ్నెన్సీ ఇంకా డేస్ లోనే ఉంది. ప్రస్తుతం సెలైన్ ఎక్కుతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకెళ్లొచ్చు. కీర్తి, ఏదైతే జరగకూడదని మొదటి నుంచి భయపడుతూ వస్తున్నానో అదే జరిగింది. ఒక్కసారైనా నా మాట మీ ఇద్దరు వినిపించుకున్నారా? మమతానురాగాల మేళవింపు మమతల కోవెల ఈ సోమవారం నుంచే ప్రారంభం. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7:30 ఏదైనా చెప్తే దాని గురించి ఆలోచించరు. కీర్తి ఏం ఆలోచించినా కరెక్ట్ గానే ఆలోచిస్తుంది. అది అడ్వాన్స్డ్ గానే ఆలోచిస్తుందని చెప్పి దానికి నువ్వు సపోర్ట్ చేస్తూ మాట్లాడుకుంటూ వచ్చావు. కానీ ఇప్పుడు చూడు ఏం జరిగిందో.
ఎందుకు డాడీ అనవసరంగా అంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు చేసిన పనికి టెన్షన్ పడక ఇంకెలా ఉంటారు? డాక్టర్ ఏం చెప్పిందో తెలుసా నీకు? ఏం చెప్తుంది? నేను ప్రెగ్నెంట్ని అని చెప్పుంటుంది, అంతేగా? అంతే కదా ఏంటి? అంతే కదా అని అంత తేలిగ్గా అంటావేంటి? అక్షయ్ అడ్డు తొలగిపోతే చాలు శివరాంకి నువ్వంటే ఇష్టమే కదా అనుకున్నావు. కానీ కానీ కదంతా అడ్డం తిరిగింది కదా. లేదు మమ్మీ, అంతా నేననుకున్నట్టే జరిగింది. రేపే కోర్టులో తీర్పు. ఆ అక్షయ ధైర్యం చూస్తే గెలిచేలా ఉంది. ఆ అక్షయ గెలిచినా నేను ఓడిపోకూడదు. ఇప్పుడు నాకు బలం, నాకు ప్రెగ్నెన్సీ రావడమే. అసలు నీకు బుద్ధుండే మాట్లాడుతున్నావా? ప్రెగ్నెన్సీ రావడం బలం ఎప్పుడవుతుంది? నీకు శివరాంకి పెళ్ళైనప్పుడు. కానీ శివరాంకి పెళ్ళయింది అక్షయకతో. నువ్వు చెప్పిన మాటలు విని తన అబద్ధం చెప్పిందనుకుని ప్రాణంగా ప్రేమించిన అక్షయని దూరంగా పెట్టాడు. అలాంటిది నువ్వు ఇలా మోసం చేసావని తెలిస్తే నిన్ను దగ్గరికి రానిస్తాడని ఎలా అనుకుంటున్నావు? అయినా నువ్వంటే ఇష్టం లేని శివరాంతో ఎలా? దట్ ఈస్ కీర్తి. పెళ్లి చేసుకొని కూడా శివరాంని అక్షయ సొంతం చేసుకోలేకపోయింది. కానీ నేను సొంతం చేసుకోనైనా శివరాంని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను చేసిన పని మీద నాకు ఫుల్ క్లారిటీ ఉంది. మీరు అనవసరంగా దీని గురించి ఎక్కువ ఆలోచించకండి. డాడీ, సెలైన్ అయిపోయింది, పదండి ఇంటికి వెళ్దాం. శివరాం గారు, టైం 12 దాటుతుంది. ఇంతవరకు మీరేమీ తినలేదు. భోజనం వడ్డించమంటారా? ఆకలిగా లేదు. నాకు అర్థమైంది. కీర్తి గురించే కదా మీరు ఆలోచిస్తున్నారు. మీ మీద అతిగా ఆశ పెంచుకుంది కదా. మీరు కాదు అనేసరికి ఎమోషనల్గా తట్టుకోలేకపోయింది. అంతే తప్ప ఇంకేం అయ్యి ఉండదు. మీరేం కంగారు పడకండి. కీర్తికేం కాదు. నా మనసుకెందుకో ఏదో జరగబోతోందని భయంగా ఉందక్షయ. జీవితం అంతా ఎదురు దెబ్బలు తిన్న నువ్వు ఏదో జరగబోతుంది అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ నువ్వు అనుకున్నట్టు ఏం జరగదులేమ్మా. చెప్పాను కదమ్మా, మన టైం స్టార్ట్ అయింది అని. ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. ఇంకా కీర్తి అంటావా? తొందరలోనే అన్నీ మర్చిపోయి మామూలు మనిషి అవుతుంది. లేదక్షయ, ఎలాంటి పరిస్థితినైనా తనకు అనుకూలంగా మార్చుకునే శక్తి కీర్తికుంది. ఖచ్చితంగా శివరాం తనని కాదు అంటే కనుక ఎలా లొంగ తీసుకోవాలో అని మరో ప్రయత్నంలో కూడా ఉంటుంది. అంతేకాని నీలా నాలా బాధపడే మనిషి కాదు. ఆ అనుమానం నాక్కూడా వచ్చిందమ్మా. కానీ శివరాం గారి విషయంలో వాళ్ళ అంచనాలు అన్ని తలకిందులయ్యాయి. శివరాం గారి సమాధానం ఇదే అవుతుంది అని ఏమాత్రం అనుమానం వచ్చినా అసలు ఈ పార్టీ పెట్టేవాళ్లే కాదు, అందరి మధ్య ఫూల్స్ అయ్యేవాళ్లే కాదు. తెల్లవారితే కోర్టుని తెలిసి కూడా ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే ఏంటర్థం?
అక్కడ తేడా వస్తే ఇక్కడ మరో పథకం ఉంది అనిగా. మనం ఓడిపోతాము అనే నమ్మకమే వాళ్ళ ఈ నిర్ణయానికి కారణం. సిద్ధాంతి గారు మనకి సాయం చేస్తారని కాని, సీసీ కెమెరాస్లో రికార్డ్ అయి ఉండొచ్చు అన్న అనుమానం కాని నాన్నకి రాలేదు. నీతో 7 అడుగులు నడిచి ఇన్నేళ్లు నిన్ను ఏడిపించిన నాన్న కన్నీళ్లు పెట్టుకునే క్షణం ఇంకెంతో దూరంలో లేదు. రేపట్నుంచి జానకే నా మొదటి భార్య అని చెప్పే పరిస్థితి వస్తుందని ఊహించలేకే ఈరోజు ఈ పార్టీ పెట్టారు. నా జీవితంతో ఆడుకోవాలని చూసిన కీర్తికి తొలి షాక్ తగిలింది. నీ జీవితంతో ఆడుకున్న నాన్నకి రేపు పెద్ద షాక్ తగులుతుంది. ఆగండి. లోపలికి వెళ్ళాక శివరాం, అక్షయ, జానకి కీర్తికి ఏమైందని అడిగితే ఏం చెప్తాం? డాక్టర్ మీకేం చెప్పిందో మీరు వాళ్ళకి అదే చెప్పండి. అవును కృష్ణ, ఇదేమైనా దాస్తే దాగే విషయమా? ఇంతదాకా వచ్చాక భయం ఎందుకు? మనమే శివరాంని నిలదీద్దాం. కీర్తి పరిస్థితి ఏంటి అని. దాంతో నిజం తెలిసిన అక్షయ్ వెళ్ళిపోతుంది. వెళ్లే దారి లేక శివరాం ఇంట్లోనే ఉండిపోతాడు. త్వరలోనే ముహూర్తం చూసి పెళ్లి చేద్దాం. అంతా కామ్గా సెటిల్ అయిపోతుంది. ఎవరైనా పడుకొని కలగంటారు. నువ్వేంటి మమ్మీ నించునే కలగంటున్నావు? జరిగింది కల కాదు సాగర్, జరగబోయేది కలవడానికి. ఏం జరుగుతుందో మమ్మీ అదే చెప్తుంది. అంతా మీరు అనుకున్నట్టే జరగదని పార్టీలో జరిగింది చూశాక కూడా మీకు అర్థం కాలేదా? నీ మీద తన ఒపీనియన్ ఏంటో శివరాం చెప్పేశాడు. ఇప్పుడు మీరు వెళ్ళి శివరాంతో నీ వల్ల ఇలా జరిగిందని చెప్తే సారీ చెప్పి కీర్తిని పెళ్లి చేసుకుంటాడనుకుంటున్నారా? నన్నే మోసం చేస్తారా అని అందరి తాటా తీస్తాడు. ఆవేశంతో కాదు, కొంచెం ఆలోచించి మాట్లాడండి ఏం జరుగుతుందో. రే, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నీకు తెలిసినంత కూడా మాకు తెలియదనుకుంటున్నావా? ఏది ఎప్పుడు ఎలా మేనేజ్ చేయాలో మాకు బాగా తెలుసు. ఏంటి కృష్ణ, వాడలా రెచ్చిపోతుంటే నువ్వేం మాట్లాడవేంటి? ఈ విషయంలో మన ఆలోచన కన్నా వాడు చెప్పిందే కరెక్ట్. కాలుతున్న ఇనుము మీద నీరు పోస్తే ఆవిరైపోతుంది వరలక్ష్మి. ఇప్పుడు శివరాం ఉన్న పరిస్థితి అది. ఇప్పుడు ఈ విషయం గనక మనం శివరాంకి చెప్తే కీర్తి ఆశలన్నీ ఆవిరైపోతాయి. ఏం డాడీ, శివరాంకి ఈ విషయం తెలియకపోతే ఎలా? సాగర్ లాగా మీరు కూడా భయపడుతున్నారేంటి? బేబీ, ఈ విషయం శివరాంకు తెలియడం ఇంపార్టెంట్ కాదు, కానీ విషయం తెలిసిన తర్వాత శివరాం ఎలా రియాక్ట్ అవుతాడో అది ఇంపార్టెంట్. ముందు లోపలికి వెళ్ళి శివరాం మూడ్ని బట్టి ఏం చెప్పాలో అప్పుడు ఆలోచిద్దాం. పదండి. సాగర్, ఈ విషయం మాకన్నా ముందే నువ్వెవరికైనా చెప్పావనుకో నీకే ప్రాబ్లం రాదు. అది విన్న వాళ్ళకే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. అర్థమైందనుకుంటాను. పద పద రండి. డాక్టర్ ఏమన్నారు? అనడానికేముంది? తనకి తట్టుకోలేనంత బాధేదో వచ్చుంటుంది, అందుకే అలా పడిపోయి ఉంటుంది అన్నారు. అయినా నా కూతురికి ఇలా జరిగినందుకు సంతోషించేవాళ్ళు సంతోషించే ఉంటారు కదా.
ఒకళ్ళేడిస్తే ఆనందపడే అలవాటు మాకు లేదు పిన్ని. మనకి ఎన్నున్నా కీర్తికల అయ్యేసరికి మేం ఎంత బాధపడ్డామో తెలుసా? కీర్తి ఇలా అవడానికి కారణం నువ్వే శివ. కీర్తితో నువ్వెంతో చనువుగా ఉండేవాడివి. మీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతూ ఆ విషయం మాకు చెప్పలేకపోతున్నారేమో అనుకున్నాం. నువ్వందరి ముందు అలా రియాక్ట్ అయ్యేసరికి ప్రేమించింది కదా, అందుకే తట్టుకోలేకపోయింది. మీరు మాట్లాడే దాంట్లో ఏమైనా అర్థం ఉందా? తప్పు మీరు చేసి నన్ను తప్పు పడతారేంటి? అది కాదు శివరాం గారు, డాడీ అలా ఎందుకు చెప్పారంటే నువ్వా కీర్తి? ఏంటి అంకుల్, కీర్తి తెలియక నన్ను ఇష్టపడింది అనుకుందాం. ఆ విషయం మీకు తెలియగానే నన్ను అడగాలి కదా. నాకిప్పటికే పెళ్ళయింది. నా భార్య మీ ఇంట్లోనే ఉంది. మేం కలిసి ఉంటామో విడిపోతామో తెలిసేది రేపు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నారు అంకుల్? తప్పు మీదా నాదా? శివరాం, అక్షయ్ ఎలాగో మిమ్మల్ని మోసం చేసింది కదా, తను దూరం అయిపోతే మీరు ఒంటరిగా ఉండకూడదని కృష్ణలా చెప్పాడు. పైగా మీ బర్త్డే అని ఈ రోజే అందరి ముందు అనౌన్స్ చేశాడు. ఏంటి? చాలా బాగుందండి. పెళ్ళైన మగాడిని ప్రేమించడమే కీర్తి చేసిన తప్పు. ఆ విషయం మీకు తెలియగానే తల్లిగా మీరు తనకి నచ్చజెప్పి తన మనసు మార్చాలి. లేదా కీర్తి మీద నాకు అలాంటి అభిప్రాయం ఉందో లేదో తెలుసుకోవాలి. అవి ఏవీ చెయ్యకుండా మీ నిర్ణయం మీరే ప్రకటించేస్తే ఎలా? విలువలు కట్టుబాట్ల మధ్య పెరిగిన మనిషిని నేను. ఒక భార్య ఉండగా ఇంకొక పెళ్లి ఎలా చేసుకుంటాననుకున్నారు? ఏంటి శివరాం గారు అలా మాట్లాడుతున్నారు? మర్చిపోయారా ఆ రోజు అక్షయ మన ఫోటోలు పోస్టర్లో వేసి పబ్లిసిటీ చేసింది? ఆ రోజే నేను చచ్చిపోదాం అనుకున్నాను. అప్పుడు మీరే ఆపారు. నాకు న్యాయం చేస్తానని చెప్పారు. ఇప్పుడు ఇలా అన్యాయంగా ఎలా మాట్లాడుతున్నారు శివరాం గారు? మాటలు మర్యాదగా రాని కీర్తి. నీ మీద పోస్టర్లు వేయించాల్సిన అవసరం నాకు లేదు. శివరాం గారి మనసులో నా స్థానం ఏంటో నాకెప్పుడో తెలుసు. నీ విషయాలు నువ్వు చూసుకుంటే మంచిది. లేదంటే చాలా విషయాలు బయట పెట్టాల్సి వస్తుంది. ఏంటి నీ వైపు 4 మాటలు శివరాం మాట్లాడేసరికి తెగరెచ్చిపోతున్నావు? నా కూతురికి న్యాయం చేస్తానని శివరాం మాటిచ్చాడు. దాని గురించి అది అడుగుతోంది. నువ్వు చెప్పు శివరాం, కీర్తికి న్యాయం చేస్తానని నువ్వు మాట ఇవ్వలేదా? మాట ఇవ్వడమే కాదు, న్యాయం కూడా చేశాను. అందుకే అక్షయను కూడా ఈ ఇంట్లోకి తెచ్చిపెట్టాను. అక్షయ్ వేరేగా ఉంటే కీర్తిని నన్ను కలిపి తప్పు పట్టొచ్చు. అదే అక్షయ్ ఇక్కడుంటే ఎలా తప్పు పడతారు? అది న్యాయం కాదా? దాని తరువాత కీర్తి మీద అలాంటి నిందలు పడ్డాయా? శివరాం మాట ఇచ్చాడంటే నిలబెట్టుకుంటాడు వరలక్ష్మి గారు. ఇందులో మీ తప్పేం లేదు శివరాం గారు. మేమే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాం. దయచేసి ఇది ఇంతటితో వదిలేయండి. ఒక్క విషయం మాత్రం ఆంటీ అంకుల్ ఇద్దరికీ చెప్తున్నాను. కూతురు ప్రేమకు విలువనివ్వడం మంచిదే, కానీ తాను ప్రేమించిన వాడి మనసులో ఆ అమ్మాయి ఉందో లేదో అని తెలుసుకున్నాక నిర్ణయం తీసుకోవాలి. మీ తొందరపాటు నిర్ణయానికి నేను బాధ్యుడిని కాలేను కదా. మీ అందరూ అంటే ఇప్పటికీ నాకు గౌరవం ఉన్నా ఈ విషయంలో నేను ఏమీ చేయలేను. నన్ను క్షమించండి. ఐఎమ్ సారీ కీర్తి.
తన నిర్ణయం ఏంటో చాలా క్లియర్గా చెప్పాడు కదా, ఇంకా ఎందుకు ఇక్కడ? పదండి లోపలికి. పదమ్మా. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. చూసావా అక్షయ, ఇంత జరిగినా వాళ్లలో కొద్దిగా కూడా మార్పు రాలేదు. శివరాం అంత బలంగా ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేదంటే నీ జీవితాన్ని నిలువునా నాశనం చేసేవాళ్లు. శివరాం గారు తన నిర్ణయాన్ని అంతలా చెప్పినా వాళ్ళ ప్లాన్ ఇంకా ఏదో ఉందమ్మా. లేకపోతే ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది అనే మాట వాళ్ళ నోటి నుంచి రాదు. శివరాంని సాధించుకోవడానికేగా నేను ఇంత నాటకం ఆడింది. అదే జరగనప్పుడు నేను ఇంత నాటకం ఆడాల్సిన అవసరం ఏముంది? నా కడుపులో పెరుగుతున్న శివరాం ప్రతిరూపం సాక్షిగా చెప్తున్నాను. శివరాం నాకు దక్కకపోతే ఆత్మహత్య చేసుకుంటాను గాని శివరాంని మాత్రం వదులుకోను.